అందరికీ నమస్కారం అండి. అన్నమయ్య కోశం గురించి చెప్పుకుంటున్నాము. శరీరం ఉండినను లేకపోయినను ఆత్మ స్థిరమగుచునే ఉన్నది. శరీరం ఉండినప్పుడును అది శిథిలమగునప్పుడును తద్గత విషయములను తెలుసుకొనుచు ఆత్మ ఏ లోపము లేనిదే విలక్షణమై చైతన్యవంతమై ఉన్నది. తద్గత విషయములను తెలుసుకొనుచు శరీరం శిథిలమైనప్పుడు, ఉన్నప్పుడు, లేనప్పుడు కూడా విషయాలను తెలుసుకుంటే ఎట్లా ఉంది? ఆత్మ విలక్షణమైంది అంటే ఎట్లా ఉంది? వేరుగా ఉంది. శరీరం లేనప్పుడు పరలోకమునకు సుస్థిరమైంది. శరీరం లేకపోతే ఆత్మ ఏమైపోయింది? శరీరం శిథిలమైపోతుంది కదా, మనిషి చచ్చిపోయాడు కదా, ఏమైపోతుందన్న ప్రశ్న వస్తుంది సాధకులకి. ఆత్మ ఎప్పుడు కూడా సుస్థిరమై ఉన్నది, నిర్వికారమై ఉన్నది. అప్పుడు ఏ వికారాలు లేవు. శరీరంలో ఉన్నప్పుడు వికారాలు లేవు. దానికి ఉపనిషత్ ప్రమాణం చెప్తున్నాడు. యదేవేహ తదముత్ర యదముత్ర తదన్విహ. ఈ లోకమున ఏ ఆత్మ కలదు అది ఏ పరలోకమున కలదు. పరలోకముననున్నది ఇచ్చటను కలదు. అనగా ఆత్మయని చోటులను ఒకే తీరుననున్నది. పరలోకము, ఇహలోకం ఎన్ని చెప్పుకున్నా సరే, ఎన్ని లోకాలు చెప్పుకున్నా, ఎట్లా చెప్పుకున్నా సరే, ఆత్మ మాత్రం ఎప్పుడు అన్ని కాలాల్లోనూ అన్ని అవస్థల్లోనూ ఒకే తీరుగా ఉంది. అన్ని శరీరాల్లో కూడా ఉంది. ఒకే తీరుగా ఉన్నది ఏదైతే ఉందో అదే నేను అనుకుంటే ఈ వచ్చిపోయే ఈ రకరకాలన్నీ కూడా మనిషిని బాధ పెట్టు, పరమశాంతి కలుగుతుందని చెప్పుకొస్తున్నారు అన్నమాట. దేహ తద్ధర్మ తత్కర్మ తదవస్థాది సాక్షిణ స్వతః ఏవ స్వతః సిద్ధం తద్వైలక్ష్యం ఆత్మనః. దేహము కన్నా ఆత్మ విలక్షణమై ఉన్నది కనుక శరీరము ఆత్మ కాదన్న విషయమునే స్పష్టముగా చెప్పుతున్నారు. పరమాత్మ దేహములోనున్నవాడే దేహమును, దాని ధర్మములను, దాని కర్మములను, దాని అవస్థలను, దాని నామ జాత్యాదులను, రూపాదులను తెలియచున్నాడు. రూపం అంటే అన్ని, ధర్మాన్ని, అధర్మాన్ని, కర్మని, అవస్థలను అన్నిటినీ కూడా. కురూపం అంటే మనకి తెలుసు కదా, రూపం అంటే మామూలుగా ఉండదు, కురూపం అంటే వికృతంగా ఉండేది, వంకర టెంకర్లుగా ఉండేదాన్ని కురూపం అంటారు. వీటన్నిటినీ కూడా తెలుసుకుంటున్నాడు ఆత్మ. కాన తనువు కన్నా విలక్షణత్వము ఆత్మకు స్వతహ ప్రమాణము చేతనే సిద్ధించున్నది. శరీరానికంటే వేరుగా ఆత్మ తనకు తానే కదా, తనకు తానే సృష్టి, తనకు తానే లయము, తనకు తానే అన్ని కదా. ఆత్మకి స్వతహ ప్రమాణము చేతనే సిద్ధించినది. లోకములో గుణము వేరు, గుణి వేరు. సహజంగా మనం గుణం వేరు, గుణి అంటే ఎవరికి ఉంటుందో వాటి గుణి వేరు. ధర్మము వేరు, ధర్మి వేరు. ధర్మం వేరు, ధర్మి తెలుసుకునేవాడు వేరు అన్నమాట. అట్లాగే ఉపాధి వేరు, ఉపాధి కలవాడు వేరు. ఉపాధి అంటే శరీరము, ఈ శరీరం కలవాడు వేరు. ఆశ్రయం వేరు, ఆశ్రయి వేరు. ఆశ్రయం అంటే ఏంటి? ఇక్కడ ఒకదాన్ని ఆశ్రయించింది. దేన్ని అంటే ఆత్మను ఆశ్రయించి. ఆశ్రయం అంటే శరీరం ఆశ్రయించింది. దేన్ని? ఆశ్రయిని, ఆత్మను ఆశ్రయించింది వేరు. గుణాదులు వచ్చిపోతున్నాయి. సత్వరజస్తమో గుణాలు మూడు కూడా వచ్చిపోతున్నాయి అన్నమాట. ఈ గుణాలన్నీ కూడా నానాత్వమును చెందినవి, రకరకాలుగా చెందుతున్నాయి ఇంద్రియాల ద్వారా. స్థిరములు కావు ఈ గుణాలు గాని, ఇవన్నీ స్థిరములు కావు. అలాగున దేహము వేరు, దేహి అనబడు ఆత్మ వేరు. దేహము మారుచుండును, వచ్చిపోవుచుండును, కాన అస్థిరము. ఈ శరీరం ఏంటి? అస్థిరము. దేహి స్థిరము, పరిణామరహితము. దేహం ఎట్లాంటిది? మార్పు చెందుతుంది. చిన్నవాళ్ళు అంటాం, పెద్దవాళ్ళు అంటాం, అవస్థలు అంటాం, కౌమారవస్థ, యవనం అంటాం, వార్ధక్యం అంటాం, ఇవన్నీ ముసలితనం అంటాం. ఇవన్నీ జరామరణాలు, పుట్టుకు చావులు అన్ని శరీరానికి ఉన్నాయి. కాబట్టి ఇది అస్థిరమైంది, పరిణామరహితం. ఇది ఎట్లా ఉంది? దేహేమో స్థిరం, దేహం అస్థిరం. దేహం అంటే ఎవరు? ఆత్మ ఏమో స్థిరం, పరిణామరహితం, మార్పు చెందల. చిన్నపిల్లల్లోనూ అట్లాగే ఉంది, పెద్దవాళ్లలో ఎంత వయసు వచ్చినా ఏదొచ్చినా సరే ఆత్మ మాత్రం మార్పు లేదు. అందుకే చీమ దగ్గర నుంచి బ్రహ్మ పిపీలకాది పర్యంతం అని చెప్తారనమాట. ఆత్మకి అంతా కూడా సమానంగా ఉంది. 84 లక్షల జీవరాశులు అని చెప్తారు మనకి. గృహము కన్నా గృహి వేరుగా ఉన్నాడు. నా ఇల్లు అంటాం గాని నేను ఇల్లు అనం కదా. అట్లాగే గృహం అంటే ఇంటికంటే కూడా గృహంలో ఉన్నవాడు, గృహస్థుడు వేరుగా ఉన్నాడు. శరీరము క్షేత్రము క్షేత్రజ్ఞుడు అని మనకి భగవద్గీతలో. శరీరం అంటే క్షేత్రము, క్షేత్రజ్ఞుడు అంటే పరమాత్మ. మనకి భగవద్గీత కూడా 13వ అధ్యాయం ఉంది కదా,
దానికే ఇక్కడ ఒక శ్లోకం ద్వారా చెప్తున్నారన్నమాట. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్య విధీయతే ఏతద్యో వేత్తితం ప్రాహు క్షేత్రజ్ఞ ఇది తద్విదః అని చెప్పుతున్నది కనుక ఆత్మ ఈ శరీరములో నుండి సమస్తమును నెరుంగుతూ సాక్షి అయి ఉన్నాడు. ఎట్లా ఉన్నాడు? సాక్షిగా ఉన్నాడు. అందుకనే మనకు అంతరంగం పద్యం కూడా ఉంది. అంతరంగ మెరుగు హరిడవును శివుడవును అంతరంగ మెరుగు ఆర్యుడవును అంతరంగ మెరుగు అతడిపో శివయోగి విశ్వదాభిరామ వినురవేమ అంటాడు మనకు వేమని యోగి. ఎవరు? సాక్షిగా ఉన్నాడు. అంతరంగం తెలుసుకుంటే మనం ఎవరం కూడా తప్పులు చేయని వాళ్ళం లేము, అబద్ధాలు ఆడని వాళ్ళం కూడా కాదు. కానీ ఎవరున్నారు సాక్షి? పైకి ఎవరు చూస్తున్నారులే అనుకుంటే ఎవరున్నారు? లోపల అంతరంగంలో సాక్షిగా పరమాత్మ ఉన్నాడు. ఈ శరీరంలో ఉండి మొత్తాన్ని ఆలకించి తిలకిస్తున్నాడు. కాబట్టి అంతరంగ శోధన చేసుకునే వాడికి ఇంకా వాడికి భయం లేదు, బాధ లేదు. ఎందుకని? ఆత్మే నేను కాబట్టి ఏ తప్పో ఒప్పో తన అంతరంగానికి తనకు తెలుసు కాబట్టి తను ఎట్లా నడుస్తున్నాడో తన మనుగడేంటో తన మనస్సాక్షికి తెలుసు అని చెప్పుకుంటూ ఉంటాం మనం. మామూలుగా మనస్సును దాటిన స్థితి ఉన్నది ఆత్మసాక్షి. ఆత్మసాక్షి అనే అన్నిటికంటే గొప్పది. అన్నిటికీ అన్నిటినీ చూస్తోంది, చేస్తోంది అదే కాబట్టి ఆత్మసాక్షి అయి ఉన్నాడు. ఇందుచేతనే శరీర విలక్షణత్వము ఆత్మకు సిద్ధించినది. అంటే శరీరానికంటే వేరుగా అని చెప్పుకుంటున్నాం అన్నమాట. మరియు ఈ భగవద్గీత ప్రమాణము చేతను ఈ విషయము సిద్ధము. యథా ప్రకాశ యత్యేక కృష్ణం లోకమిమం రవి క్షేత్రం క్షేత్రీ తదా కృష్ణం ప్రకాశయతి భారత. సూర్యుడు సమస్త లోకమును ప్రకాశింపు చేయలాగున క్షేత్రియగు ఆత్మయు క్షేత్రమును శరీరమును ప్రకాశింప చేయుచున్నది. అది సూర్యుడు ఎట్లయితే సమస్త లోకాన్ని ప్రకాశింపజేస్తున్నాడో క్షేత్రి అంటే ఎవరి శరీరంలో వాళ్ళల్లో ఉన్న ఈ క్షేత్రియ ఆత్మ ఏం చేస్తోంది? ఈ శరీరాన్ని ప్రకాశింపజేస్తోంది. ఆత్మ లేకపోతే ఏముంది? ఏమీ లేదు. ఏముంటే నువ్వు ఉన్నావంటే అప్పుడు నేను అనుకునేది ఏంటయ్యా అని అంటే కొంచెం విచారంలో వెనక్కి తిరుగుతారన్నమాట సాధకుడు. స్వతసిద్ధం అని చెప్పుడితే ఆత్మ స్వతః ప్రమాణము. లోకములో ప్రమాణములు రెండు విధములు. స్వతః ప్రమాణము, పరతః ప్రమాణము. పరతః ప్రమాణం అనగా తమ సిద్ధికై మరి ఒక ప్రమాణము కోరునని పరతః ప్రమాణములు. ఆత్మ స్వతః ప్రమాణము. పరతః ప్రమాణం అంటే ఒకదాని మీద ఆధారపడి ఉన్నప్పుడు పరతః ప్రమాణము. స్వతః ప్రమాణం అంటే దానికి అదే ప్రమాణం, ఇంకొకరు చెప్పేది లేదు. మరి ఒక ప్రమాణమును అందువల్లనే ఆత్మ అప్రమేయము. అంటే మనం ఇది ఎట్లా అని చెప్పడానికి వీలు లేని అప్రమేయం. అంటే వస్తుతః విచారించిన పరమాత్మకు గుణి కార్య కారణ ఆశ్రయి ధర్మాధర్మి భావములేవియూ లేవు. ఇదంతయు విలాస వికల్పితమే కాని వేరు కాదు. విలాసం అంటే భగవంతుడి యొక్క క్రీడ. ఇదంతా ఈ ఆటే తప్ప ఇంకొకటి లేదు. భగవంతుడి యొక్క విలాసమే. విలాసం అంటే ఏంటి? ఆట. వికల్పితమే గాని వేరు కాదు. మనం ఇదంతా కూడా తెచ్చిపెట్టుకున్నదే గాని అసలుగా ఆలోచిస్తే ఆత్మస్వరూపులం అయినప్పుడు ఇవన్నీ కూడా మనసుకు తెచ్చిపెట్టుకుని అన్ని బాధలు పడుతున్నాం. నేను నాది ఇదంతా. మరి దీన్ని అంతా తీసేయాలంటే మరి ఒక రోజు ఒక సంవత్సరం సరిపోతుందండి? చెయ్యాలి, విచారణ చెయ్యాలి, సాధన చెయ్యాలి, ముందు వినాలి, మననం చెయ్యాలి. మళ్ళీ అవసరం వచ్చినప్పుడు, మనకి కష్టం వచ్చినప్పుడు మళ్ళీ ఈ మాట గుర్తుకు రావాలి. వచ్చినప్పుడు మళ్ళీ దాన్ని తప్పించుకోవడానికి మార్గం మనసుతోనే వెతికితేనే అప్పుడు మనకి అసలైన శాంతి కలుగుతుందండి. తర్వాత శల్యరాశి మాంసలిప్త మలపూర్ణ అతి అస్మిల కథం భవేత్ అయం వేత్త స్వయం ఏతద్ విలక్షణ. ఈ శరీరం ఒక ఎముకల కుప్ప, మలమూత్రాదులతో కూడినది. ఇట్టి దేహము తనకన్నా విలక్షణమై సకల వేదిత అయిన ఆత్మ ఎట్లగును కాదని భావము. ఈ శరీరం ఎట్లాంటి? ఎముకల కుప్ప. ఈ దేహం విలక్షణమై సకల వేదితమైన అంతా ఉన్న ఆత్మతత్వం ఎట్లా అవుతుంది? ఈ శరీరం కాదని చెప్తున్నాడు అన్నమాట. ఇందుచే ఆత్మ శుద్ధమనియు స్పష్టం. మరియు దహింపబడినది దేహము. ఈ శరీరం దేహం అంటాం కదా. ఈ దేహం అంటే ఏంటి అంటే దహింపబడుతుంది, కాల్చివేయబడుతుంది. దేహం అశుద్ధం అని అందులో ఉన్నది. దేహం అశుద్ధం ఎందుకని? రక్త మాంసాలతో సప్తధాతువులతో కూడింది కదా, మలినాలతో కూడింది కాబట్టి
ఇది అశుద్ధం. దేహి ఇతడు దహింపబడడు, ఆత్మ దహింపబడేది కాదు. ఈ దేహంలో ఉన్న ఆత్మదేహి అన్నమాట. గీత కూడా చెప్తుంది, అచ్చేద్యోయం అదాహ్యోయం నక్లేద్యో శోష ఏవచ్చ అని చెప్తారు గీతాచార్యులు మనకి. ఛేదనకు దాహమునకు సాధ్యము కాదు. దాహం అంటే దాహం తీరటం కాదు, దహించటానికి సాధ్యం కాదు. ఆత్మ కాలేది కాదు, ఎండేది కాదు చెప్తాడు కదా, నైనం చిన్నంటి శస్త్రాన్ని నైనం దహతి పావక అని. అట్లా ఇది దహించటానికి వీల్లేదు, తడపబడదు, ఎండదు అని చెప్పుకొస్తాడు కదా. అట్లాగే ఇది దహింపబడదు. దహించబడేది ఏంటి అంటే దేహం అంటే ఈ శరీరము. త్వం మాంస మేధో అస్థి పురీష రాసౌ అహమ్మతి మూఢ జన కరోతి విలక్షణం వేత్తి విచారశీల నిజస్వరూపం పరమార్థభూతం. ఈ శ్లోకమునకు శరీరము కంటే ఆత్మ విలక్షణమైనదన్న విషయమును తెలియపరుచుచున్నారు. మూఢజనుడు చర్మ మాంసాది సమూహమునందు నేనను బుద్ధిని చేయుచున్నాడు. ఏం చేస్తున్నాడు? మూఢజనుడు ఏం చేస్తున్నాడు? ఈ శరీరమే నేను అనుకుంటున్నాడు. అనుకుంటూ ఈ ఆ శరీరమే నేను అనుకుంటూ దాంట్లోనే మునిగిపోతున్నాడు. బుద్ధిని చేయుచున్నాడు. సమూహమునందు చర్మ మాంసాది శరీరం నేను, ఈ తోలు నేను, ఇదంతా కనిపించేది, ఈ ముక్కు నేను, ఈ కాలు నేను, ఇవన్నీ నాది నాది అనుకుంటున్నాడు. మరి నేను ఎవరో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయటంలో మూఢజనుడు. జ్ఞాని విచారణ స్వభావుడు ఎగుడితే ఈ శరీరం అస్థిరమని తలంచి స్థిరముగు తన నిజ స్వరూపమును కనుగొనుచున్నాడు. మరి జ్ఞానికి అజ్ఞానికి తేడా ఏంటి అంటే, జ్ఞానేమో ఈ శరీరం అస్థిరమని తలంచి స్థిరముగు తన నిజ స్వరూపమును కనుగొనుచున్నాడు, తెలుసుకుంటున్నాడు. కనుగొనటం అంటే ఏంటి? తెలుసుకుంటున్నాడు. కనుక్కోవటం అంటే ఎక్కడో పోయిన వస్తువుని కనుక్కున్నారు అంటారు. కనుక్కుంటే ఎక్కడో పోలా ఉన్నదే అది, కానీ ఇంతకు ముందు తెలియలేదు, ఇప్పుడు తెలిసింది అన్నమాట. దానికి మనకు వేమన ఏం చెప్తారంటే ఒక పద్యం ద్వారా, తన నిజ రూపము చూడంగను తగు మార్గము తెలియగావలనన్నం గణగురుని ఎండజేరక జనగూడిని సాముచేయ నురువేమ. తన నిజ రూపము చూడంగను, తన నిజ రూపం ఏంటి? ఆత్మస్వరూపం చూడాలనుకుంటే తగు మార్గము తెలియగావలనన్నం. మరి దాన్ని తెలుసుకోవాలంటే ఒక మార్గం ఉండాలి. అది తెలియాలంటే ఎట్లా? ఘనగురుని ఎండచేరక. ఘన అంటే గొప్పదండి, గొప్పవాడైన ఆ పరమ గురువు ఎవరైతే ఉన్నాడో, ఏడో గురువు చెప్తాడు కదా మనకు గురుగీతలో, ఆ ఘనగురుని ఎండచేరక జనగూడిని సాముచేయ నురువిని వేమ. ఎన్ని పుస్తకాలు చదువుకుని, వేదాంత గ్రంథాలు చదువుకుని, నేను శరీరం కాదు, నేను శరీరం కాదు, అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అంటే వాక్కు వరకే సరిపోయింది, కానీ అనుభవం వస్తుందండి. అనుభవం రావాలంటే యాపిల్ అని చదువుకుంటే వస్తుంది అనుభవం. యాపిల్ తింటే అనుభవం వస్తుంది. యాపిల్ ఎక్కడ పండిందో ఏంటో తెలుసుకుంటే శాస్త్రం ద్వారా తెలిసింది అవుతుంది. అట్లాగే ఇక్కడ ఆత్మస్వరూపం తెలియాలంటే ఆ ఘనగురుని అందజేరితేనే, సాధన చేసి వాళ్ళ దగ్గర మహాత్ముల దగ్గర సేవ చేసి శ్రవణం చేసి అన్ని విని అప్పుడు తెలుసుకుంటేనే. సాము చెయ్యాలి మళ్ళీ వాళ్ళతో. సాము చేయటం అంటే ఏంటి? సాధన. సాము చేస్తేనే ఈ భూమి మీద అంటే ఈ శరీరంలో నీకుగా ఉన్న నీ యొక్క నిజస్వరూపం నీకు తెలుస్తుందని చెప్పి మనకు ఏమని ఏదో చెప్తున్నాడు అనమాట. జ్ఞాని ఉన్నదున్నట్లా కనుగొంటున్నాడు. ఎట్లా? ఆ ఘనగురిని అండస్వరూపం తెలుసుకుని అందజేరి తత్వాన్ని తెలుసుకుంటేనే ఉన్నదున్నట్లు తెలుసుకుంటున్నాడు జ్ఞాని. అజ్ఞానియును దానిని మరి ఒక విధముగా కనుగొనుచున్నాడు. చీకటిలో స్థానువును చూసి భ్రమవశాత్తుగా పిశాచమని తలంచి భయపడుతున్నాడు. స్థానం అంటే ఏంటి? ఒక రాయి, ఏదో ఒకటి కదలంది. స్థానం అంటే ఒక గొంజవనండి, రాయి. చీకట్లో చూసి భ్రాంతితో పిశాచం అనుకుంటున్నాడు. ఇతడు భ్రాంతుడు. మరి అక్కడ ఉందా పిశాచం? లేదు కదా. ఒక కర్ర, ఒక కొండో ఏదో ఒకటి ఉంది, కానీ అదేమనుకుంటున్నాడు? భ్రమతో ఇది అనుకుంటున్నాడు, పిశాచం అనుకుంటున్నాడు. ఇతడు భ్రాంతుడు. ఈలాగున అజ్ఞాన తమములో నున్నవాడు గుడిచే స్థాను వలె జడమై ఉన్నట్టు ఈ శరీరమున చేతనత్వ బుద్ధిని చేసి, శరీరం ఎట్లాంటిది? జడం, కదలదు. ఎవరు? ఆత్మ అంటే కదిలింది, లేకపోతే కదలదు. కానీ ఇతను ఏమనుకుంటున్నాడు? ఈ జడమైన శరీరమే చేతనత్వ బుద్ధిని చేసి శరీరమే కదులుతా ఉంది అనుకుంటున్నాడు. చేసి తానని భ్రమపడి జనన మరణాది జన్య భయమునకు లోనగుచున్నాడు. ఎవరు? మూఢుడు చేస్తున్నాడు ఇట్లా. వివేక్ ఏం చేస్తున్నాడు? వివేకి స్థానువును దేవ ప్రకాశముచే స్థానువుగానే తెలియచున్నాడు. ఆ ఏదైతే స్తంభం ఉందో, ఒక కొండ లాంటిది ఉందో,
దీపం తెచ్చి చూస్తే ఏమవుతుంది? స్థాణువుగానే తెలుస్తున్నాడు. భ్రమచందానే అనుకుంటాడు. ఇంకా పైగా తెలుసుకున్నాడు కదా, ఉన్నది ఉన్నట్టుగా కనుగొన్నాడు కదా. చీకట్లో కాకుండా వెలుతురులోను విచారశీలుడు, సాత్విక బుద్ధి కలవాడు, ఉన్నదన్నట్టుగా తెలియవాడు అనమాట. విచారశీలుడు, సాత్విక బుద్ధి కలవాడు ఎక్కడ? ఉన్నదన్నట్టుగా తెలుసుకున్నవాడు. విచారణ లేనివాడు తమోగుణ రజోగుణాలతో కూడిన బుద్ధి కలవాడు. ఇందులకు భగవద్గీతయే ప్రమాణం. నివర్తించ కార్యే భయాభయే మందం మోక్షంచ యావేత్యం బుద్ధిస్సా పార్థ సాత్వికి. ఏం చెప్పుకొస్తున్నాడు గీతాచార్యుడు? ఓ అర్జున, ప్రవృత్తి రూప శాస్త్రములను, నివృత్తి రూప మోక్షమును, కార్యమును అకార్యమును, భయమును అభయమును, బంధమును మోక్షమును ఏది వేరుగా తెలియతుందో అది ఏ సాత్విక బుద్ధి. మామూలుగా మనం మనసుతో నిశ్చయించాక బుద్ధి కలుగుతుందండి ప్రతి వాళ్ళకి కూడా. ఆ బుద్ధి కూడా మనకి 3 రకాలని చెప్పుకొస్తాడు 18వ అధ్యాయంలో. అదే చెప్పుకొస్తున్నాడు ఇక్కడ. ఏంటి? ప్రవృత్తి రూప శాస్త్రములను, నివృత్తి రూప మోక్షమును. ప్రవృత్తి రూపం అంటే ఏంటి? ఇంకా వృత్తుల్లోకి శాస్త్రంలోకి వెళ్తే అది చెయ్యి ఇది చెయ్యి ఇవన్నీ చెప్పుకొస్తూ ఉంటుంది శాస్త్రం. నివృత్తి రూప మోక్షం. మోక్షం కావాలంటే ఏంటి? వృత్తి లేదు, సంకల్పం లేకుండా ఉండేదేదో దాన్ని మోక్షం అంటారు. కార్యమును అకార్యమును, పని చేయకుండా ఉండటం. భయం లేకుండా ఉండటం. బంధం అంటే తెలుసు కదా మనకి, ప్రతిదానికి మనసుతో బంధించుకుంటాం. మోక్షం అంటే మనసుతో తీసివేసుకుంటాం మోక్షం. ఏది వేరుగా తెలియతుందో అది ఏ సాత్విక బుద్ధి. అంటే శరీరాన్ని ఆత్మని వేరు చేసుకుని స్థిరత్వం కలిగిన వాడి బుద్ధి సాత్విక బుద్ధి అని చెప్పుకొస్తున్నాడు ఇక్కడ. తర్వాత యయాధర్మం అధర్మంచ కార్యంచ కార్యమేవచ ప్రజానాతి బుద్ధిస్సా పార్థ రాజసి. ఏ బుద్ధి ధర్మాధర్మములను కార్యములను వేరుగా నున్నవాని ఉన్నట్లుగా తెలియజాలదో అది రాజస బుద్ధి. కలయి చేసుకుంటుంది. రాజసిక బుద్ధి ఏంటి? శరీరమే నేనని తాదాత్మ్యత చెందుతుంది కదా. ఇక దానికి విచక్షణ లేదు, మనసుతో కూడా విచారించలేదు, బుద్ధితో నిశ్చయించలేదు. ఆ గుడ్డెద్దు చేలో పడ్డట్టు అట్లా తన పని ఏదో తను చేసుకుంటూ వెళ్ళిపోతాడు అనమాట. దానికి ఏంటి? రాజస బుద్ధి. ఈ శరీరమే తాననుకుంటాడు కాబట్టి రాజస బుద్ధి. ఈ శరీరం నేను కాదు ఆత్మస్వరూపాన్ని అనుకుని విడదీసుకుంటాడు కాబట్టి వాడిది సాత్విక బుద్ధి. తర్వాత తామసికం గురించి చెప్తున్నారండి. అధర్మం ధర్మం ఇది యా మన్యతే తమసావృత సర్వార్థాన్ విపరీతాంశ బుద్ధిస్సా పార్థ తామసి. ఏ బుద్ధి తమస్సుతో కూడినదే అంటే తమో గుణంతో, 3 గుణాలు చెప్పుకుంటున్నాం కదా మనం, అట్లాగే 3 రకాల బుద్ధులు అన్నమాట. ఏ బుద్ధి తమస్సుతో కూడినదై అధర్మమును ధర్మమును గాను తెలియచున్నదో ఈలాగున సకలమును విరుద్ధముగా కాంచును అది ఏ తామస బుద్ధి. ఇట్టి బుద్ధులు గలవారు అట్టి వారే. ఎందుకు లోకంలో ఇంతమంది ఉంటున్నారు, ఇట్లా ఉంటున్నారని మనకు ప్రశ్నలు వస్తాయండి. కాబట్టి ఎట్లా మనస్సు ఉంటే ఆ మనస్సును బట్టి విచారణ చేయటం, అట్లాంటి బుద్ధి కలగటం. ఈ తామస బుద్ధి ఏంటి? అసలు ఏ విచారణ లేదు, అజ్ఞానం, పూర్తిగా మూడుడు అనమాట. ఇదంతా నిజమేననుకుంటాడు. ఇటువాడు తామస బుద్ధి కలవాడని చెప్తున్నాడు అనమాట. దేహ అహం ఇతి ఏవ జడస్య బుద్ధి దేహేచ జీవే విదుష తు అహం దీహి వివేక విజ్ఞానవత మహాత్మన బ్రహ్మ అహం ఇతి ఏవ మతి సదా ఆత్మని. నిత్యానిత్య వస్తు వివేకము లేని మూఢుడు దేహమే తానని తలంచును. నిత్యానిత్య వస్తు వివేకం అంటే ఏంటి? ఆత్మ సత్యం, జగత్తు మిథ్య. ఇది ఎప్పుడైతే తెలుసుకుంటాడో వాడు వివేకం కలవాడు. ఇది తెలుసుకొని వాడు ఎట్లాంటి వాడు? ఈ శరీరమే నేను అనుకుంటాడు. వాడు మూఢుడు. పండితుడు అనగా కొంచెం విచారము కలవాడు. నిన్న కూడా చెప్పుకున్నాం సత్సంగంలోనే. పండితుడు అంటే ఎవరైంటే విచారము కలవాడు, కొంచెం విచారం చేస్తాడు. ఆత్మ ఏంటి అనాత్మ ఏంటని. దేహము జీవుడు ఈ రెండును కలిసి నేనని తలంచును. కలిసి నేనని తలస్తాడు ఎవరు? పండితుడు. వేదాంత శాస్త్రము గుర్తెరిగి ముందు అట్లాగే అనుకుంటాడు. కానీ వేదాంత శాస్త్రము, గురువు దగ్గర శ్రవణము ఇవన్నీ తెలుసుకున్నాక ఏం చేస్తాడు? గుర్తెరిగి శ్రవణ మనన నిధిధ్యాసములు చేసి గురువు దగ్గర విని దాన్ని ఏం చేస్తాడు? మళ్ళీ మననం చేసి నిధిధ్యాసలు అట్టి పెట్టుకుంటాడు. మళ్ళీ అడగటానికి అవకాశం ఉంటుంది. నిధిధ్యాస అంటే ఏంటి? మన నిధి గొప్పదా, రాముని సన్నిధి గొప్పదా అంటాడు ఎవరు? త్యాగరాజు అండి. నిధి అంటే ఏంటి?
మామూలుగా గుప్త నిధులు, మనం డబ్బులు దాచుకుంటాం కదా భౌతికంగా, అది రాముని సన్నిధి. రాముని నిధి అంటే ఏంటిది? ఇట్లాంటిది ఆత్మజ్ఞానానికి సంబంధించినవి అన్నమాట. ఆత్మే రాముడు కదా, రాముడు అంటే వేరే లేడు తెలిసాకండి. కాబట్టి నిరుధ్యాసములు చేసి ఆత్మ సాక్షాత్కారము గల మహాజ్ఞాని నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపము పరబ్రహ్మమే తానని దృఢ అపరోక్ష జ్ఞానము కలిగి ఉండును. ఎట్లా ఉంటాడు వీడి పండితుడు? ఆత్మ సాక్షాత్కారం గల మహాజ్ఞాని నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపమగు పరబ్రహ్మమే తానని దృఢ అపరోక్ష జ్ఞానము కలిగి ఉండును. ఎట్లా ఉంటాడు? దృఢంగా ఉంటుంది. అపరోక్ష జ్ఞానం అనుభవాన్ని పొందుతాడు అనమాట. అట్లాంటి వాడు కదలడు. ఎవరు ఎన్ని చెప్పినా ఎట్లా ఉన్నా నాకు అనుభవం కలిగింది అని మనసుతో నిశ్చయించున్నాడు కాబట్టి ఇంకా అట్లాగే ఉంటాడు వాడు. ఎవరు చెప్పినా సరే వింటాడు వాడు. ఎట్లాంటి వాడు? వినదగున ఎవరు చెప్పినా వినినంతన వేగిపడక వివరింపదగును కని కళ్ళ నిజము తెలిసిన మనుజుడికో నీతిపరుడు మహిళ సుమతి అంటాడు మన సుమతికార్యుడు. ఎట్లాగయ్యా అంటే ఎవరు చెప్పినా వింటాడు, కానీ తనకేం తెలిసింది? కని కళ్ళ నిజము తెలిసిన. కని అంటే చూశాడు, కళ్ళ అంటే ఉట్టిది, నిజమంటే ఎప్పుడు ఉండే సత్యం తెలిసిన మనుజుడు నీతిపరుడు మహిళ సుమతి. ఎవరు చెప్పినా కూడా వింటాడు. నాకొచ్చు, నాకు తెలుసు అనే అహంకారంతో ఉండడు అన్నమాట వాడు. తెలిసినా కూడా ఎట్లా ఉంటాడయ్యా అంటే తెలియని వాళ్ళలాగా ఉంటాడు. కానీ తనకేం తెలుసు లోపల? కనికల్లా నిజము తెలిసిన. కని అంటే చూశాడు, కళ్ళ అంటే గుర్తిది, అబద్ధం ఏంటో నిజమేంటో తెలిసిన వాడు అనమాట. ఎవరు? నీతిపరుడు. అబద్ధం ఆడటం కాకుండా ఇక్కడ నీతి అంటే ఏంటని చక్కగా చెప్పుకొచ్చారు ఈ పద్యంలో. కాబట్టి ఇక్కడ వీడికి కూడా, ఈ పండితుడికి కూడా పరబ్రహ్మమే తానని దృఢ అపరోక్ష జ్ఞానం కలుగుతుంది. ఇచ్చట సామాన్య జనులకు దేహమే నేనను బుద్ధి కలుగును. అందుచేవారు దేహము చిక్కినను బలిసినను నేను కృషించితిని, నేను బలిసితిని అని తలంతురు. ఈ ప్రకారము దేహావస్థలను తన యందు ఆరోపించుకుని ఈలాగున తలంతురు. వీరలు నా చెవి నా దేహము ఇత్యాది వ్యవహార పదములను ఉచ్చరించువారైనను వాని అర్థములు తెలియజాలరు. వ్యవహారం అంటే మామూలుగా మాట్లాడుతూ ఉంటారే తప్ప నీ చెవికి ఈ శరీరానికి కారణం ఎవరు, అసలు ఏంటి, ఈ కార్యకారణ సంబంధం ఇవేమీ తెలుసుకోలేరు వాళ్ళు. శాస్త్రజ్ఞానము గల పండితులు పై వ్యవహార పదార్థములు గుర్తెరింగు వారగుడిచే శరీరంలో చైతన్య వస్తువు మరి ఒకటి కలదు, అది ఏ జీవుడను తెలిసి వంటి యందు అహంత్వ మమత్వ బుద్ధులను విడనాడరు. ఎప్పుడు తెలిసి కూడా విడనాడరు. ఎందుకని? వాళ్ళు దాంట్లోనే ఉంటారు. శాస్త్రజ్ఞానం వరకే ఉంటుంది కాబట్టి వాళ్ళు మమత్వ బుద్ధిని విడనాడరు. తెలుసు వాళ్ళకు కూడా. ఎంతవరకు తెలుసు? శాస్త్రమే తెలుసు, అనుభవం రాదు వాళ్ళకి. ఎందుకంటే చెప్పుకున్నాం కదా, యాపిల్ పండు అంతవరకు తినటం తెలియదు వాళ్ళకి. చూస్తారు, చెప్పుకుంటారు, మళ్ళీ పక్క వాళ్ళ చెప్పుకుంటారు. ఇది పరంపరగా వెళ్ళిపోతూ ఉంటుంది, అనుభవం లేదు. అనుభవవేత్తలో ఆ చైతన్య వస్తువే పరబ్రహ్మము, ఆ సద్వస్తువే తానని తలంచి తత్స్వరూపుల ఇంద్రు. ఇదే విషయమును శ్రీరాముల వారి ఉపదేశమును వినిన ఆంజనేయ స్వాముల వారి ప్రకారం ఇట్లా చెప్పారు. ఇదే విషయాన్ని ఇట్లాగే స్వానుభవానికి, శాస్త్రానికి, మూఢత్వానికి ఇవన్నీ కూడా చెప్పుకొచ్చారండి. చాలా అద్భుతమైంది. మళ్ళీ మళ్ళీ వినండి. పదమండి. దేహ బుద్ధ్యాతు దాసోహం జీవబుద్ధ్యా పదంశ ఆత్మబుద్ధ్యా త్వమేవాహం ఇతి మే నిశ్చిత మతి అని ఆంజనేయ స్వామి చెప్పాడంటే ఒక ఉపనిషత్తులోనండి రాముడి గురించి. దేహ బుద్ధితో నీ దాసుడను, ఈ శరీరం నేను అనుకున్నప్పుడు నీకు సేవ చేయటానికి వచ్చాను. జీవబుద్ధితో నీ అంశుడను. జీవబుద్ధి అంటే ఏంటి? జీవం అంటే నీ అంశ నా అంశ ఒకటే అని. ఆత్మబుద్ధితో నీవే నేను. ఆత్మబుద్ధి వచ్చేటప్పటికి ఏంటి? ఆంజనేయ స్వామి వేరున్నాడు, రాముడు వేరున్నాడా? లేడు, నువ్వే నేను. దేహబుద్ధితో నీ దాసుడను, ఈ శరీరమే నేను అనుకున్నప్పుడు నీకు సేవ చేయటానికి వచ్చాను, నీ దాసుడను. జీవబుద్ధితో నీ అంశుడను. జీవబుద్ధితో అంటే జీవంగా ఉంటే జీవము నాలో ఒకటి ఉందనేది తెలుసుకున్నప్పుడు నీ అంశుడను, నువ్వు నేను ఒకటే అనేది కొంతవరకు తెలిసింది. అంశే అక్కడ. ఆత్మబుద్ధితో నీవే నేను. ఆత్మబుద్ధి వచ్చేటప్పటికి ఏమైంది? అంతటా ఉన్న నువ్వే నేను, అంతటా ఉన్నాననే వచ్చిందనమాట. ఇక్కడ 3 రకాలు తెలియజేశారు మనకి. దేహబుద్ధి, జీవబుద్ధి, ఆత్మబుద్ధి అన్నమాట. దేహబుద్ధితో వచ్చినప్పుడేమో సేవాభావంతో ఉంటాడు. జీవబుద్ధితో ఉన్నప్పుడేమో నీ అంశ అంటే నీలోంచే వచ్చాను నేను అనుకుంటాడు. ఆత్మబుద్ధితో ఉన్నప్పుడు
నువ్వేనని అనుకుంటాడు. కాబట్టి ఈ 3 రకాలుగా అసలు మనకి ఇందులో ఏమన్నా అవగాహన అయిందా అని ప్రతి సాధకుడు కూడా విచారణ చేసి ఇందులో ఉన్న విషయాన్ని అవగాహన చేసుకోవాలండి. అత్ర ఆత్మబుద్ధిం త్యజ మూఢబుద్ధే మాంస మేధో అస్తి పురీష రాసౌ సర్వాత్మని బ్రహ్మని నిర్వికల్పే కురుష్వ శాంతిం పరమాం భజస్వ. దేహాత్మ బుద్ధి ఈ నిత్యానిత్య వస్తు వివేకం గురించి కూడా మనకి వేమన యోగోపద్యం ద్వారా తెలియజేశారండి. ఇలా చెప్పుకున్నాం కదా, పరబ్రహ్మే తానని దృఢ అపరోక్ష జ్ఞానం గురించి. మూల విద్య యందు ముఖ్య తేజములోన మెలగు చిత్పరుందు మిహిరు పగిది కాల కర్మములకు కాలుడే సాక్షిరా విశ్వదాభిరామ వినురవేమ. ఏం చెప్పుకొస్తున్నారు ఇక్కడ? మూల విద్య యందు ముఖ్య తేజములోన, మూల విద్య అంటే ఏంటి? ఆత్మ విద్య. దాని యందు ముఖ్య తేజములోన ఏ తేజస్సు ఉందో అది మెలగు చిత్పరుండు మిహురు పగిది. మిహురు అంటే తేజస్సుతోనే ఆ చిత్ పదార్థాన్ని తెలుసుకుని ఆ తేజస్సుతో కలిసి ఉంటాడు సాధకుడు. కాల కర్మములకు కాలుడే సాక్షిరా విశ్వదాభిరామ విందవేమ. ఈ కాలానికి గాని కర్మానికి గాని కాలుడు అంటే ఎవరు? మనకి పరమాత్మ యమధర్మరాజు. అతనే సాక్షి తప్ప ఇంకెవరూ లేరు. ఎట్లాంటి వాడు అనుకుంటాడు ఇవన్నీ? మూల విద్య యందు ముఖ్య తేజములోన మెలగు చిత్పరుండు మిహిరు పగిది. ఇట్లా ఉన్నవాడు ఈ తేజస్సుతో ప్రకాశిస్తూ కాలానికి కర్మానికి కాలుడే సాక్షి అనుకుంటాడు. ఎవరు? ఆ పరబ్రహ్మమే తానని దృఢ అపరోక్ష జ్ఞానం కలిగిన వాడు అనుకుంటాడని చెప్పి చెప్పుకొస్తున్నారు అన్నమాట. తర్వాత దేహాత్మ బుద్ధిని విడనాడవలైనని చెప్తున్నారు. ఈ శరీరమే నేననే దాన్ని లేకుండా చేసుకోమని చెప్తున్నారు అన్నమాట. చెప్తూ, ఓ ఈ మూర్ఖుడా, అనిత్య అశుచి అవిద్యాత్మకమగు త్వగాది రాశి యందు, త్వగాది అంటే ఈ సప్తధాతువులతో కూడిన ఈ శరీరం అందు ఆత్మబుద్ధిని వదులుమా. నేనే ఈ శరీరం అనుకుంటున్నాం కదా, ఆత్మబుద్ధిని వదలమంటున్నాడు. అనగా ఈ శరీరమే నేనని భ్రాంతిని చెందకము. మరేమనదవేని సర్వ వికల్ప శూన్యమైనది సర్వాంతర్యామియగు పరబ్రహ్మం అందే ఆత్మబుద్ధిని చేయుమా. నేననే బుద్ధిని చేయము. దానిచే పరమశాంతిని పొందుమా. శాంతి 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 కావాలి, శాంతి కావాలి, మనశ్శాంతి కావాలి. ఎన్ని డాక్టర్ల దగ్గరికి వెళ్ళి ఎంత మందులు వేసుకున్నా ఎన్ని చేసినా మనశ్శాంతి ఎక్కడ వస్తుందండి? ఇదంతా నిజమే అనుకున్నంతసేపు రాదు. ఇదంతా ఉట్టిదే. ఇదంతా పరమాత్మ యొక్క క్రీడ. ఇందాక చెప్పుకున్నాం కదా, ఇదంతా ఏంటి? ఇదంతా విలాస వికల్పితమే కానీ వేరు కాదని ఏ సాధకుడికి దృఢనిచ్చే జ్ఞానం కలుగుతుందో వాడు శాంతంగా ఉంటాడు. అప్పుడేం జరుగుతుంది? ఆ శాంతం వస్తే శాంతమే జనులను జయమునందించును, శాంతముననే గురుని జాడ తెలియు, శాంత భావ మహిమ చర్చింపలేమయ్యా, విశ్వదాభిరామ వినురవేమ అంటారు మనకు వేమన యోగి. కాబట్టి ఈ బుద్ధిని ఆత్మబుద్ధిని తెచ్చుకుని దాంతో పరమశాంతిని పొందుమా అని చెప్తున్నారండి. ముఖ్య తాత్పర్యం ఏమన్నా, దేహాత్మ బుద్ధి సంసార రూప బంధనములు కలుగజేసి జనన మరణాత్మక దుఃఖమును కలుగజేయుచున్నది. ఏతత్రేయో ఏ ది వందతి మూఢ జరా మృత్యుం తే పునరేవాపి అంటే. దీనిచే శ్రేయస్సుని ఎవరను తలంచుతున్నారు, వారి మాటి మాటికి జనన మరణములను పొందుతున్నారు. అందం తమః ప్రవిశంతియే విద్యాముపాసతే, అవిద్య ఉపాసించు వారులు అజ్ఞానము నొందుదురు ఇత్యాది ఉపనిషత్ ప్రమాణములు పై విషయమునే దృఢీకరించుతున్నవి. ఆ నిత్య శుద్ధ పరమాత్మ వస్తువే తానను బుద్ధి అమృత రూపమగు పరమానందమును కలుగజేయుచున్నది. అహం బ్రహ్మాస్మి మంత్రోయం చిత్తబంధం వినాశయేత్ ఇత్యాది ఉపనిషత్ వాక్యములు ప్రమాణమని చెప్తున్నారు.